హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ప్రస్తుతానికి మనం అపర్ణ సైబర్ స్కేప్స్లో ఉన్నాము. ఇక్కడ మనకి వాల్ డెకోస్ డిజైన్ స్టూడియోస్ నుంచి ఇంటీరియర్ అనేది మనకి 12 ఇయర్స్ నుంచి ప్రవీణ గారు అండ్ కో ఇక్కడ అందిస్తూ ఉన్నారు. సో వాళ్ళ కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా పాపులర్ అవుతూనే ఉంటాయి. కాకపోతే ఒక డిఫరెంట్ థీమ్తో ఈసారి వచ్చేసారు. ఆ థీమ్ ఏంటి, ఇంటీరియర్కి ఈ డేస్ ఎంత పట్టాయి, మనకి ఏ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేశారు, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాము. పదండి. హాయ్ ప్రవీణ గారు. హలో అండి. హలో. చాలా చాలా బాగుంది. ఇది ఏ థీమ్ మీద బేస్ మీద వెళ్ళారండి మేడం? యాక్చువల్గా ఈ హౌస్కి వచ్చేసి ఫస్ట్ థీమ్ వాళ్ళు అడిగింది ఏంటంటే లగ్జరీ అవుట్పుట్ కావాలి అని అడిగారు అనమాట. ఓకే. సో వీ వెంట్ ఫర్ అ గోల్డ్ థీమ్డ్. సో ఈ హౌస్ అంతా కూడా బ్రౌన్ అండ్ గోల్డ్స్ ఎక్కువ యూస్ చేసుకుంటూ వెళ్ళాము. ఓకే ఓకే. సో గోల్డ్ని కాంట్రడిక్ట్ చేసే బెస్ట్ కలర్ మనకి బ్రౌన్ కాబట్టి కొంచెం బ్రౌన్ గోల్డ్ బీచ్ ఈ టింజెస్లోనే ఆప్ట్ చేసుకుని చేసాం అనమాట ఈ హౌస్. ఇది 3 BHK అండి యాక్చువల్గా. సో ఓన్లీ 1 దాంట్లో కాట్ చేసాం, ఒక రూమ్లోనే కాట్ చేసాము. మిగతా దగ్గర క్లయింట్ దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి వీ డెంట్ గో ఫర్ కాట్స్. సో ఒకసారి చూద్దాం మేడం. ఇది హాల్. యా అండి. సో హాల్లో సోఫా సిట్ అవుట్ వాల్, బ్యాక్ వాల్కి ఇలాగ వెయిన్స్ కోటింగ్తో హైలైట్ చేసాము. సో ఇవన్నీ వెయిన్స్ కోటింగ్ స్ట్రిప్స్ అనమాట. సో దాని మధ్యలో మళ్ళీ మిర్రర్ యాడ్ చేయడం వల్ల మీకు ఆ రిచ్ లుక్ అనేది వచ్చింది. ఓకే. సో ఇదేంటంటే సింపుల్ వెయిన్స్ కోటింగ్ వాల్తోనే హైలైట్ చేసాం. ఎందుకంటే మీరు చూసారు అంటే ఈ 3 sides మొత్తం ప్యాక్ ఉంది మనకి. అవును. కాబట్టి ఏం చేసామంటే ఇక్కడ సింపుల్గానే వెళ్ళాలి కానీ మనకి ఫస్ట్ లుక్ కాబట్టి పాష్గా ఉండాలి అని మీ వెంట్ ఫర్ వెయిన్స్ కోటింగ్. అండ్ లైట్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ మనకి నేను వేరే ప్రాజెక్ట్స్లో కూడా చూసాను. మీ లైట్స్ అనేవి కొంచెం థీమెటిక్గా ఆ థీమ్కి తగ్గట్టు అవి లైట్స్ కూడా డిజైన్ చేస్తారా అండి మీరు? లేదు మేడం, లైట్స్ మనం డిజైన్ చేయించలేం కానీ కాకపోతే ఏంటంటే వెతుక్కుంటాను. అంటే ఓకే సప్లయర్స్ని కానీ వీళ్ళని కానీ మేము బయట నుంచే తెప్పించుకుంటాం మోస్ట్లీ. సో ఏంటంటే ఇది కూడా మనకి గోల్డ్ థీమ్ లోనే, లైట్స్ కూడా గోల్డ్ థీమ్ లోనే తీసుకున్నాం మేడం. ఇదంతా కూడా మొత్తం గోల్డ్ థీమ్ లోనే తీసుకున్నాము. ఆ షాండియర్ కానీ లైట్స్ కానీ మీకు ఫాల్ సీలింగ్ కూడా చూసారు అంటే ఆ గోల్డ్ కలర్ అంతా మళ్ళీ ప్లైవుడ్ తో ప్యానల్ చేసుకొని దానిపైన మిర్రర్ ఎక్రిలిక్ అంటించుకుంటూ వెళ్ళాం అనమాట. ఓకే ఓకే. సో ఇది మళ్ళీ మొత్తం వుడ్ వర్క్ యాక్చువల్గా ఫాల్ సీలింగ్ లో. ఓకే. శాండియర్ కూడా మీరు ప్రొవైడ్ చేసి? యా అండి. షాండియర్ కూడా ఇప్పుడు ఇదే థీమ్ లో వెళ్ళాము. అది కూడా గోల్డ్ కలర్ ఫినిష్ వచ్చింది అనమాట. PVD గోల్డ్ ఫినిష్ వచ్చింది దానికి కూడా. ఓకే. సో ఈ హౌస్ ఏంటంటే మేడం యాక్చువల్గా ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో పూజా రూమ్ అనేది సరిగ్గా రాలేదు కాబట్టి ఈ పూజా రూమ్ ని పార్టిషన్ లో యాడ్ చేసుకుని చేసాం అనమాట. సో ఈ మిగతా స్పేస్ ని కూడా ఒక సిట్టింగ్ స్పేస్ కింద క్రియేట్ చేసి సో సోఫాతో పాటు కంబైన్ చేసాం. మనకి మాక్సిమం హాల్ అంటే టోటల్ ఫ్యామిలీ అంతా చిల్ అయ్యేది మనకి హాల్లోనే. సో దానికోసం మళ్ళీ ఇక్కడ కూడా వీ వెంట్ ఫర్ సోఫా సిట్టింగ్ అనమాట. ఓకే. సో దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్ అండ్ యూ కెన్ సిట్ అండ్ సీ. దిస్ ఇస్ లైక్ వెరీ కంఫర్టబుల్ సిట్టింగ్ యాక్చువల్లీ. ఎస్. అండ్ ఇది పార్టీషన్ కింద ఇది చిన్న పార్టీషన్. సో ఈ పార్టీషన్ కూడా నేను ఎందుకంటే న్యాచురల్ లైట్ అనేది ఫ్రెంచ్ డోర్ నుంచే ఉంది. ఈ పార్ట్ యాక్చువల్లీ వితౌట్ లైటింగ్ ఇట్స్ అ బ్లైండ్ స్పాట్. ఓకే. ఎందుకంటే బయట ఎక్కడి నుంచి కూడా లైటింగ్ వచ్చే ఛాన్స్ లేదు. సో అందుకని లైటింగ్ అబ్స్ట్రక్ట్ చేయకుండా న్యాచురల్ లైట్ని దీంట్లో కూడా సీ త్రూ ట్రాన్స్క్లెంట్గానే వీ వెంట్ ఫర్ ద పార్టీషన్ అనమాట. ఓకే. ఎస్ అండి.
సో ఈ పార్టిషన్లోనే పూజ చేసాం మేడం ఇది. యా, అంటే మనకి అపార్ట్మెంట్స్ కల్చర్స్లో మనకి మాక్సిమం పూజ గది అనేది చాలా 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 ఆప్షనల్గా పెడుతూ ఉంటారు. మేడం ఇప్పుడు పూజ అనేది కంపల్సరీ అండి ఇంట్లో, ఎందుకంటే ఇట్ గివ్స్ దట్ పాజిటివ్ ఎనర్జీ. యా పాజిటివ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కడ కట్ కాలేదు నాకు. సో పూజ రూమ్ కింద క్రియేట్ చేయడానికి ఎక్కడ కట్ కాలేదు, ఓన్లీ కిచెన్లో ఉన్న స్పేస్ మిగిలింది. బట్ దెన్ ఎందుకు కిచెన్లో అని చెప్పి వి మూవ్డ్ ఇట్ అవుట్ సైడ్ అనమాట. సో ఇది పార్టిషన్లో ఇలా ఒక సింపుల్ డిజిటల్ గ్లాస్ మీద ప్రింట్ చేయించేసి డోర్ క్రియేట్ చేసాము. సో ఈ డోర్ కూడా పాకెట్ డోర్స్ అండి. సో దే విల్ గో ఇన్ సైడ్ కంఫర్టబుల్లీ. సో ఎక్కడో చోటు నుంచి మళ్ళీ పూజా రూమ్కి వెంటిలేషన్ కంపల్సరీ, ఎందుకంటే దీపం నుంచి వచ్చే పొగ బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి. సో దీనికి ఇక్కడే ఇచ్చేసాం అనమాట వెంటిలేషన్ కూడా. సో రూమ్ పెద్దదైతే ఇష్యూ ఉండదు, చిన్నదైనా సరే ప్రాబ్లం కదా, అందుకనమాట. మళ్ళీ ఇక్కడ మళ్ళీ దీనికోసం అని చెప్పి స్పెషల్గా ఇది ఎక్స్ట్రా మేడం, ఇది ఎక్స్ట్రా ట్రే. మనకి పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు ట్రే, ప్రసాదం ట్రే, ప్రసాదానికి కలసం ఏదన్నా ట్రెడిషనల్ ఇచ్చాము. కింద జస్ట్ స్టోరేజ్ చేసాం మేడం, ఆయిల్స్ అవి పెట్టుకోవడానికి, వాటికి పూజకి సంబంధించిన ఏవైనా కూడా కిందలోకి వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకంటే పైన ఎక్కువ స్పేస్ రాలేదు కదా, కానీ కింద స్పేస్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ కూడా వాళ్ళు శ్రీచక్రం కావాలి అని అడిగారు. సో ఉన్న చిన్న స్పేస్లో అయినా చిన్నగా అట్లా చేసాము. పైనేమో మళ్ళీ శంకు చక్రాలు కూడా, అది కూడా. సో ఇవన్నీ కూడా కస్టమైజ్ డిజిటల్ గ్లాస్. మీ డోర్ మీద కూడా చూస్తే ఇది కూడా కస్టమైజ్ చేయించాము, ఈ వెనకాలది కూడా కస్టమైజ్ చేయించాము అని డిజిటల్ గ్లాస్ మీద ప్రింట్స్ అనమాట. అంటే కస్టమర్కి ఏదైతే డిజైన్ కావాలో దాన్ని మనం గ్లాస్ మీద ప్రింట్ చేయించుతాం. మీరు చూసారంటే మేడం ప్రాబ్లం ఏంటంటే చాలా మంది MDF వాడతారు ఇక్కడ మనకి పూజ బ్యాక్ వాల్లో. అవును. సో MDF ఇస్ వెరీ హార్డ్ ఫర్ క్లీనింగ్ అండి. కొద్ది రోజులకి దాన్ని నిండా ఆయిల్ పట్టేసుకొని క్లీనింగ్ కష్టం అవుతుంది. అదే మీరు గ్లాస్ అనుకోండి, ఇట్స్ స్మూత్ సర్ఫేస్, క్లీనింగ్ ఇస్ లైక్ వెరీ ఈజీ ఆన్ దిస్ వన్ అనమాట. ఆ పైన కూడా ఫాల్ సీలింగ్ లో కూడా చిన్నగా అలా స్వస్తిక్ ఇచ్చాము అనమాట. అంటే కంప్లీట్ ఒక స్పేస్ కి వచ్చేటప్పటికి పాజిటివ్ వైబ్ అండ్ డివోషనల్ వైబ్ వచ్చేటట్టు కంప్లీట్ గా చేశారు. సో డైనింగ్ కూడా వీళ్ళు ఏంటంటే దే వాంటెడ్, అంటే ఇక్కడ మధ్యలో కనుక 6 సీటర్ డైనింగ్ వేసుకుంటే స్పేస్ లేదు మేడం, అలా ఫ్రెంచ్ డోర్ వైపు వెళ్ళడానికి కానీ బాల్కనీలోకి వెళ్ళడానికి కానీ స్పేస్ కొంచెం తక్కువ అయిపోతుంది అనిపించింది. సో అందుకని ఇలాగా మళ్ళీ వాల్కి మనమే సీటింగ్ క్రియేట్ చేసాం. సో క్రాకరీలో సీటింగ్ క్రియేట్ చేసి, క్రాకరీలో ఓకే. ఈ డైనింగ్ మీరు కస్టమైజ్ చేశారా లేకపోతే? మేడం ఇది యాక్చువల్గా క్లయింటే తెచ్చుకున్నారు, కాకపోతే ఏంటంటే మా సజెషన్స్ తీసుకొని సెలెక్షన్ దాంట్లో ప్రాసెస్లో అయితే మేము ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం అనమాట. ఓకే. సో ఈ థీమ్కి కరెక్ట్గా చూసుకొని థీమ్ని బట్టి సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ ఇప్పుడు మీతో చేస్తున్నారు, అంతా మీకు ఇచ్చారు, అట్ ది సేమ్ టైం వాళ్ళది ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి అని అంటారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా మీరు ఎలా చేస్తారా వాళ్ళని? సో దే ఆర్ జస్ట్ క్లయింట్స్, వస్తారు మమ్మల్ని ట్రస్ట్ చేసి ఇంత అమౌంట్తో వాళ్ళ ఒక ప్రాజెక్ట్ మాకు ఇచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళు ఎనీ టైం రావచ్చు మేడం. మళ్ళీ క్రాకరీకి కంప్లీట్గా యా మేడం ఇటు అంటే అది గ్లాస్ ఇది గ్లాస్ మేడం, ఇది ప్రొఫైల్ డోర్ అనమాట. ప్రొఫైల్ డోర్లో గ్లాస్ పెట్టించాము. ఇది షాంపెయిన్ కలర్, అంటే ఇది కూడా కొంచెం మీకు గోల్డ్ టింజ్. సో సీలింగ్ కూడా చూస్తే డైమండ్ గ్లాస్కి వెళ్ళలేదు, ఇది 4 గ్లాసెస్ని కొంచెం ఇలా డిఫరెంట్గా గ్లాస్ సీలింగ్ చేసామన్నమాట ఇక్కడ. ఓకే. సో ఫ్యాన్స్ కూడా మా సజెషనే మేడం, దే వెంట్ విత్ ఆ టేస్ట్ ఓన్లీ. సో కర్టన్స్ కూడా మళ్ళీ ఇది కూడా మేమే చేసాం మేడం. ఒకటేమో షియర్ కర్టన్, ఒకటేమో బ్లాక్అవుట్ కర్టన్. సో షియర్ ఏంటంటే బయట నుంచి వస్తే న్యాచురల్ లైట్ని అయితే అబ్స్ట్రక్ట్ చేయదు, బట్ స్టిల్ విజిబిలిటీ రెడ్యూసెస్ అనమాట, కొంచెం ట్రాన్స్పరెంట్ ఫీలింగ్స్ వస్తాయి. ఇది కంప్లీట్ బ్లాక్అవుట్ అండి, ఎండ్ వస్తున్నప్పుడు ఫుల్ బ్లాక్అవుట్ కర్టన్. ఈ కర్టన్స్ కూడా మీరే కస్టమైజ్ చేశారు? కర్టన్స్, బ్లైండ్స్ మొత్తం అంతా మా ప్యాకేజ్లోనే ఉంటాయి మేడం. ఓకే. ఎందుకంటే ఇవి చాలా మేజర్ రోల్ క్రియేట్ చేస్తాయండి. అవును. ఏంటంటే మనం చేసిన తర్వాత ఇంటీరియర్ అయిపోయిన తర్వాత వేసిన కర్టెన్స్తో కూడా లుక్ వస్తుంది, మొత్తం మారిపోద్ది మేడం. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా గోల్డ్ థీమే. సో ఇల్లంతా అదే థీమ్ కాబట్టి అదే రన్ అవుతుంది మీకు. ఓకే. సో ఇది చిన్న టీవీ యూనిట్ చేసాము. ఇందులో బెడ్ చేయలేదు మేడం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ అవైలబుల్ బెడ్ ఉంది. సో అందుకని ఇందులో బెడ్ అయితే చేయలేదు. సో అటు హెడ్ బోర్డ్ అనమాట, బెడ్ అటు వస్తుంది. ఓకే. సో సింపుల్ వార్డ్రోబ్స్ చేసాము. సో దీంట్లో కూడా మళ్ళీ 3 లామినేట్స్ వాడాం మేడం. 3 టైప్స్ ఆఫ్ లామినేట్స్ యూస్ చేస్తాం. ఇది ఫ్లూటెడ్ లామినేట్, హై గ్లాస్లోని ఫ్లూటెడ్ లామినేట్. ఓకే. ఇది హై గ్లాస్ లామినేట్.
ఇది అక్రిలిక్ లామినేట్. ఏదైతే మనం ఇందాక సీలింగ్లో యూస్ చేస్తారో సేమ్ మళ్ళీ అదే యూస్ చేస్తాం. సో ఇది మళ్ళీ సెన్సార్ లైట్స్, ప్రతి వార్డ్రోబ్లో కూడా సెన్సార్ లైట్స్ వస్తాయి. ఓకే. సో సెన్సార్ లైటింగ్లోనే మళ్ళీ ఇవి మళ్ళీ కీ ఇచ్చారు. ఓకే. అన్ని సాఫ్ట్ క్లోజర్ కంప్లీట్ మ్యాటీ దీంతో చేశారేమో. అది ఎలా వస్తుంది అంటే మనకి లెదర్ ఫీల్ వస్తుంది. ఇదంతా కూడా మీరు ముట్టుకుంటే ఆ లెదర్ ఫినిష్ వస్తుంది. ఈ ఏంటంటే ఇన్నర్ లామినేట్స్లోనే మళ్ళీ ప్రీమియం లామినేట్స్ అనమాట ఇన్నర్లోనే. సో టాప్ ప్రయారిటీ ఫర్ ఎనీ ఇంటీరియర్ వర్క్ ఆర్ ఎనీ వర్క్ ఇన్ ద సెన్స్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్. ఇది మీరు ఇక్కడే దీన్ని ఇది చేస్తారా కబోర్డ్స్ని, లేకపోతే బయట నుంచి? మేడం మా దగ్గర ఏంటంటే హైబ్రిడ్ సిస్టమ్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే మనకి వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ నుంచి వచ్చేస్తాయి డైరెక్ట్గా. ఇవి మెజర్మెంట్స్ తీసుకొని మొత్తం అన్ని ఫ్యాక్టరీ నుంచి వచ్చేస్తాయి. సో దిస్ పార్ట్ ఇస్ కంప్లీట్లీ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ. ఓన్లీ హార్డ్వేర్, ఓకే, ఈ హార్డ్వేర్ యూనిట్స్, ఓకే, సో హ్యాండిల్స్, లాక్స్ ఇవన్నీ ఇక్కడ పెడతారు. ఓకే. ఓకే. మళ్ళీ టీవీ యూనిట్స్, బెడ్స్ ఇవన్నీ ఆన్ సైట్ జరుగుతాయండి. ఓకే. అదంతా ఇన్ హౌస్ ప్రొడక్షనే, బయట నుంచి ఎక్కడి నుంచి రావు. ఎందుకంటే మనకి టీవీ యూనిట్ ఉందంటే సీమ్లెస్గా దానికి ఒక జాయింట్ బయటికి కనిపించకూడదు. కాబట్టి ఏంటంటే నేను మొత్తం ఇవన్నీ ఆన్ సైట్ చేపిస్తాను. ఓకే. ఇవి ఫ్యాక్టరీ నుంచి తెప్పిస్తాను. సో ఇవి బ్లైండ్స్ కూడా కస్టమైజ్ బ్లైండ్స్ అండి. ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ రోమన్ బ్లైండ్ ఇది. ఓకే. ఇది కర్టన్ ఇది కూడా మనమే చేస్తామండి. ఇది పీవీసీ అనమాట. మీకు చూస్తే కర్టన్ ఫ్యాబ్రిక్ లా ఉంటుంది. ఇది పీవీసీ ఫ్యాబ్రిక్. యాక్చువల్లీ జీరో మెయింటెనెన్స్ అండి. మీరు జస్ట్ బ్రష్తో దులుపుకుంటే సరిపోయేంత తక్కువ మెయింటెనెన్స్తో వెళ్ళిపోతుంది ఇదంతా. ఓకే. మళ్ళీ ఇవన్నీ కూడా వుడ్ లైట్స్ అండి. ఓకే. వుడ్ లైట్స్ మీద ప్రొఫైల్ లైట్ చేసాం అనమాట. ఓకే. లామినేట్ యూస్ చేయలేదు, వుడ్ పెట్టారు అక్కడ? లేదు, వుడ్ మీద బ్రౌన్ కలర్ లామినేట్. ఓకే. చిన్న స్టడీ వర్క్ స్టేషన్ అంతే, చిన్నది. యాక్చువల్లీ బెడ్ కొంచెం సైజ్ పెద్దది, ఇక్కడ మనకి ఎక్కువ స్పేస్ దొరకలేదు. సో ఆయన దగ్గర అవైలబుల్ ఉన్న బెడ్ ఏదైతే ఉందో అది సైజ్ కొంచెం పెద్దదనమాట. ఉన్న స్పేస్లోనే దీన్ని అన్నిటిని అకామిడేట్ చేసాం అంతే. స్పేస్ అనేది వాళ్ళు బుద్ధా స్టాచ్యూ పెట్టుకోవడానికి అడిగారు అనమాట. సో మీరు చూస్తే మెయిన్ డోర్ ఆపోజిట్గా వచ్చింది ఇది. ఓకే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వాల్ మనం డోర్ ఓపెన్ చేయగానే. సో అందుకని ఇక్కడ బుద్ధా వస్తుంది. సో దాన్ని హైలైట్ చేయడానికి ఇక్కడ మళ్ళీ డిజిటల్ గ్లాస్ సీలింగ్కి వెళ్ళాను. ఓకే. అది కూడా కస్టమైజ్ డిజిటల్ గ్లాస్ అండి. సో ఏదైతే ఉందో చుట్టూ బాక్స్ ఏదైతే ఉందో మన కార్పెంటర్ చేస్తాడు, దాని లోపల మళ్ళీ డిజిటల్ గ్లాస్ ప్లేస్ చేసాం అనమాట. లోపల మళ్ళీ లైట్స్ హైలైట్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇది దానికోసం చేసాం. ఇది వాళ్ళ పాప రూమ్ అండి. ఓకే. కంప్లీట్ డిఫరెంట్ ఉంది. యా అండి. తిని ఏంటంటే ఇంజనీరింగ్ చదువుతుంది పాప. సో తన కోసం చేసిన రూమ్ అనమాట. సో ఇట్స్ గర్ల్స్ థీమ్ రూమ్. సో ఈ రూమ్ గర్ల్స్ ఎక్కువగా పింక్ ఇష్టపడతారు కదండి, తను గ్రీన్ ఇష్టపడింది. అది ఒక కామన్ నోషన్ మేడం. నేను చాలా సైట్స్ చేసాము. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు పేస్టల్ కలర్స్ ఇష్టపడుతున్నారు పిల్లలు. సో ఆ పేస్టల్ కలర్స్లో మీరు బ్లూ, గ్రీన్, ఇప్పుడు ఈ గ్రీన్ అనేది ఇట్స్ యాక్చువల్లీ ట్రెండింగ్. ఈ సేజ్ కలర్, ఈ గ్రీన్ ట్రెండింగ్లో ఉందన్నమాట. సో మనం కూడా తనకి ఆ కలరే చేసాము. సో చిన్న డ్రెస్సింగ్, విండో సీటింగ్, స్టడీ అండ్ బెడ్ మీరు చూసారంటే మొత్తం అకామిడేట్ చేసాం తనకి. ప్లస్ తనకి వర్క్ స్పేస్ కూడా బాగుండాలని చెప్పింది. సో మీరు ఈ రూమ్ లో చూస్తే మొత్తం అన్నిటికీ కావాల్సిన అకామిడేషన్ అంతా ఇచ్చాము. బెడ్ కింద కూడా స్టోరేజ్ చేసాం మేడం. ఓకే. సో స్టోరేజ్ చాలా ఉంది, తనకి కావాల్సినంత స్టోరేజ్ ఉంది. షీ హ్యాస్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కబోర్డ్ స్పేస్ కూడాను చూడండి మీకు బాగానే చేసాం. ఎందుకంటే తను ఎక్కువ హ్యాంగర్ కావాలనింది. సో హ్యాంగర్ రాడ్స్కి స్పేస్ ఎక్కువ వదిలేసాము. ఓకే. షీ హ్యాడ్స్ దట్ హెవీ లెహెంగా అండ్ స్టఫ్ అనమాట. ఈ మొత్తం అన్ని సెన్సార్ లైట్స్ అండి? సెన్సార్ మేడం. మీకు పైన వైట్ కలర్ది సెన్సార్. మీరు ఆ షట్టర్ క్లోజ్ చేయగానే ఆగిపోతాయి. ఓకే. ఇదంతా కూడా మళ్ళీ స్టోరేజ్ చేసాం. యాక్చువల్లీ అక్కడంతా తన బుక్స్కి, బికాస్ దాట్స్ ద స్టడీ స్పేస్. ఇక్కడ డ్రెస్సింగ్కి. ఓకే. ఇది బట్టలకి అట్లా స్పేస్ చేసాము. అక్కడ వెనకాల కూడా బెడ్తో పాటే చేసాం మేడం ఆ ఫ్రేమింగ్ అంతా. ఆ థీమ్ ఎలా తీసుకున్నారు? మనం క్రియేట్ చేసిన థీమే మేడం. ఓకే. తను మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే నాకు డిఫరెంట్గా కావాలి అని అడిగింది అంతే. సో మనం ఇచ్చిన థీమ్స్లోంచి తను తీసుకున్న ఆప్షన్ అది. ఓకే. ఇది చిన్న వ్యానిటీ చేసాం మేడం. ఓకే. ఓకే. వ్యానిటీతో పాటు చిన్న డిస్ప్లే యూనిట్ చేసాము. అంటే బిల్డర్ ఇచ్చిన సింక్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసి మనం మళ్ళీ డిజైనర్ సింక్ వెనకాల మళ్ళీ ఎల్ఈడి. ఇదంతా మీ థీమ్లోనే మీరు యాడ్ చేశారు? మేము యాడ్ చేసాం మేడం ఇదంతా. ఇది కూడా ట్రై కలర్ మళ్ళీ
మళ్ళీ ఈ రూమ్కి మా గెస్ట్ రూమ్కి కంప్లీట్గా థీమ్ మారింది. నాకు 3 bedrooms లో త్రీ కలర్స్ యాక్చువల్లీ. థీమ్ అయితే మీకు ఎక్కడో చోట గోల్డ్ రన్ అవుతానే ఉంటుంది. ఏ రూమ్ లో కూడా బేస్ చేసుకొని కలర్స్ మార్పించాం అంతే. బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది కదండి. ఇది వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి యూఎస్ నుంచి వస్తే యూస్ చేసుకునే రూమ్ అనమాట. ఓకే. సో ఈ రూమ్లో చాలా మినిమలిస్టిక్గానే వెళ్ళాం. ఎక్కడ హెవీ లేదు చూడండి మీరు. రూమ్ అంతా కూడా లైట్ స్టబుల్ కలర్ గ్రే కలర్ యూస్ చేసాము. ఓకే. సో డ్రెస్సింగ్ కూడా హైట్ చేసేసామండి యాక్చువల్గా. సో ఇది డ్రెస్సింగ్ చేసాం అనమాట ఇక్కడ సింపుల్గా. అంటే యాక్చువల్గా ఈ రూమ్లో స్పేస్ లేదు మేడం. అక్కడేమో అదంతా నార్త్ ఈస్ట్ కార్నర్ అయిపోయింది. ఇంకా అక్కడ ఏం చేయడానికి లేదు. అక్కడ మిర్రర్ వద్దన్నారు అనమాట వాస్తు ప్రకారం. సో ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి, ఇదేమో బెడ్ ఆపోజిట్ అయిపోతుంది వాల్. సో దాన్ని మనం హైట్ చేయాలని చెప్పి ఇట్లా హైట్ చేస్తాం అనమాట. సో లోపల ఇది ఓపెన్ చేసుకొని అక్కడ నుంచి అన్ని డ్రెస్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇదంతా మళ్ళీ స్టోరేజ్ ఇచ్చాం దీనికోసం. చాలా చిన్న స్పేస్లో డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇన్విజిబుల్గా ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ అందరూ విజిబుల్గా హైలైట్ చేస్తూ ఉంటారు. ఇన్విజిబుల్గా చేసాం. సో ఈ డోర్స్ అవన్నీ కూడాను మనకి బిల్డర్ ఇచ్చినాయి. మనం ఏం డిస్టర్బ్ చేయలేదు. ఒకవేళ కస్టమర్కి గోల్డ్ అవి నచ్చలేదు మీరు మేడం, అవి కూడా మీరు నా ప్రీవియస్ వీడియో కనుక చూసుంటే ఐ డ్రీమ్లోనే, సో అందులో మేము చేసాం అది కూడా. సో ఆ బ్రౌన్ కలర్ వద్దు అన్న ఒక క్లయింట్ ఉన్నారు మాకు. సో దాంట్లో మొత్తం డోర్స్ కూడా మార్చేసాం. సో ఈ స్పేస్ ఇది ఫ్రిడ్జ్ కోసం వదిలేసాం మేడం. ఇది ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఫ్రిడ్జ్ సరిపడా స్పేస్ ఉంది. సో ఏంటంటే వాళ్ళకి ఇంకా స్టోరేజ్ కావాలన్నారని ఒక చిన్న స్టోరేజ్ ర్యాక్ కూడా చేసుకొని కంటిన్యూ చేసాం అనమాట. ఇక్కడ కూడా కిచెన్ వెరీ లైట్ కలర్ యూస్ చేసాం, లైట్ షేడ్ ఆఫ్ గ్రే. సో ఇక్కడ చిన్న రోలింగ్ షట్టర్ చేసాం మేడం. ఓకే. సో ఇదంతా అప్లయన్స్ కార్నర్. చిన్న చిన్న స్మాల్ అప్లయన్సెస్ అన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు. పక్కనే స్విచ్ బోర్డ్ కూడా ఇచ్చేసాము. లోపలే యూస్ చేసుకొని లైక్ కెటిల్స్, టోస్టర్ ఇవన్నీ యూస్ చేసుకొని ఇందులో పెట్టేసుకోవచ్చు. సో ఇది ఒక చిన్న చాపింగ్ బోర్డ్స్ లాగా, అంటే ఎప్పుడైనా వెజిటబుల్ కట్ చేసుకోవడానికి దాన్ని యూస్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు దీన్ని కూడా. సో ఇదేంటంటే ఓన్లీ క్లయింట్ రిక్వెస్ట్ మీద చేసి ఇచ్చాం అనమాట మళ్ళీ లాస్ట్లో. ఓకే. ఓకే. సో ఇది టాండమ్ బాస్కెట్స్ మేడం. అది 2, ఇది 3. దిస్ ఇస్ ఫర్ కట్లరీ థింగ్స్ అన్నీ. సో కడాయిస్కి వాటికి అందులోకి వెళ్ళిపోతాయి. ఓకే. సో ఇది బాటిల్ పుల్ అవుట్ అండి. టాండమ్ బాటిల్ పుల్ అవుట్ ఇది కూడా. సో నెక్స్ట్ ఇది కార్నర్ యూనిట్ చేసాం. ఇది కూడా టాండమే యూస్ చేసుకొని మళ్ళీ లోపలికి పంపించేయచ్చు. ఎల్ కార్నర్ స్పేస్ వేస్ట్ కా. సో ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉందో బేస్ చేసుకొని దాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం ఎక్కడ ఏం పెడితే బెటర్. ఓకే. సో వీళ్ళకి ఏంటంటే ఒక పెద్ద 25 kg రైస్ డబ్బా కూడా ఉంది. సో దానికోసం కూడా కస్టమైజ్ చేయించాను నేను. ఈ రైస్ పుల్ అవుట్ ట్రే అనమాట ఇది. ఓకే. సో అంటే మనకి రైస్ బ్యాగ్ ఎక్కడ పెట్టుకోవాలి, రైస్ పెట్టుకోవాలి, మెయిన్ ఏంటంటే మనకి 25 kg డబ్బా ఉంటుంది. ఇంత పెద్ద డబ్బా ఉంది వీళ్ళు. సో అది ఎక్కడ పెట్టుకోవాలి, అది యూస్ చేయడం కూడా చాలా కష్టం నార్మల్గా. అది బయటికి తీసి యూస్ చేయాలంటే అయ్యే పని కాదు. కాబట్టి ఇది ట్రాలీ క్రియేట్ చేసాం అనమాట వాళ్ళ కోసం అని. ఓకే. సో ఇది కూడా కస్టమైజ్ ట్రాలీ. సో ఇక్కడ నుంచి అటువైపు కూడా మళ్ళీ ఒక చిన్న కౌంటర్ టాప్ క్రియేట్ చేసాము. మనకి రైస్ కుక్కర్స్ కానీ స్పెషల్ వెట్ గ్రైండర్ కానీ కొంచెం హెవీ థింగ్స్ ఏదైతే మనకి కౌంటర్ మీద పెడితే బెటర్ అన్నారో అది అక్కడ యూస్ చేసాము. సో దాని కింద మళ్ళీ విక్కర్ బాస్కెట్స్. నాకు ఫస్ట్ రాగానే అట్రాక్ట్ చేసినవి ఇవి. ఈ బాస్కెట్స్ మనం తీసేసి క్లీన్ కూడా చేసుకోవచ్చు. యా ఈజీ క్లీనింగ్. దీంట్లోంచి కూడా వెంటిలేషన్ ఫుల్ ఉంది మనకి. సో వాటి నుంచి ఏమీ ఇష్యూస్ రావు మనకి. ఇది స్పేస్, ఇది జస్ట్ చిన్న చిన్న యూటెన్సిల్స్కి వాటికి ఏదైనా పెట్టుకోవడానికి అంతే. సో ఇది వచ్చేసి ఓటీజీ కార్నర్ అండి. సో ఇవన్నీ ఓటీజీ అప్లయన్సెస్. పైన చిన్న షట్టర్ చేసాము. సో కింద కూడా ఉన్న స్పేస్ని వేస్ట్ చేయొద్దని చెప్పి వి వెంట్ ఫర్ 2 racks. సో అది ప్యాంట్రీ యూనిట్ అండి. సో ఈ ప్యాంట్రీ యూనిట్ కూడా మళ్ళీ ఈ స్పేస్ని బట్టి కస్టమైజ్ చేసిన ప్యాంట్రీ యూనిట్. సో ఇది మ్యామ్ కిచెన్ది. చాలా చాలా బాగుంది ప్రవీణ గారు. థ్యాంక్ యూ అండి.
మనకి ప్రస్తుతానికి ఈ ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ తర్వాత ఇక్కడికి ఆయన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఫీలింగ్ ఏంటి ఇవి కూడా అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. ప్రసాద్ గారు, ఫస్ట్ ప్రవీణ గారిని కానీ ఈ డిజైన్ స్టూడియోస్ కానీ ఎలా అప్రోచ్ అయ్యారు? మేడం యాక్చువల్లీ నేను చాలా చోట్ల చూశాను. నేను ఈ వర్క్ దీని మీద నాకు ఒక ఐడియా ఉంది ఎలా చేయించుకోవాలి ఏంటనే దాని మీద. బట్ ఏంటంటే నా టైం నాకు ఇన్వాల్వ్మెంట్ నాకు తక్కువ ఉంటుంది. నేను కంప్లీట్లీ ఎవరికైతే ఇస్తానో వాళ్ళ మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది నాకు. సో నాకు కాన్ఫిడెంట్గా బాగా చేసి పెట్టేవాళ్ళు కావాలని అనిపిస్తుంది. నేను దీంట్లో వేరియస్ ఫామ్స్ ఉన్నాయి కదా ఫేమస్వి, అవన్నీ నేను చూశాను కానీ అంత కంఫర్ట్ అనిపించలేదు. కానీ మేడంవి వీడియోస్ నేను చూశాను. చూసిన తర్వాత తరువుగా బాగా అర్థం చేసుకున్న తర్వాత ఐ ఫీల్ టీం దగ్గర కమిట్మెంట్ ఉంది, క్వాలిటీ ఉంది, అటు వాల్యుయేషన్ ఉంటుంది అని అనిపించింది. గోల్డ్ థీమ్కి ఎందుకు వెళ్ళారండి? ఈ గోల్డ్ థీమ్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ కంప్లీట్లీ థీమ్ నాది కాదు మేడం. యాక్చువల్గా మేడంది ఎక్కువ. మేడం ఓన్లీ సజెస్టెడ్, వీరేంద్ర గారు మేడంని సజెస్ట్ చేశారు. మా అమ్మాయి యాక్చువల్లీ రమ్యను మేడమే మాట్లాడుకునేవాళ్ళు. తను బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఇయర్ వచ్చింది. మేడం కూడా చెప్పాను యాక్చువల్లీ ఈ ఫ్లాట్ నేను తన కోసమే తీసుకుంటున్నాను, షీ షుడ్ బీ హ్యాపీ. అందుకని మేడం కూడా తనతోనే మాట్లాడేవాళ్ళు. తర్వాత మా బాబు మా కోడలు వచ్చినప్పుడు కూడా కూర్చొని ఫైనల్ చేసామన్నీ. గోల్డ్ అనేది ఆల్మోస్ట్ షీ హ్యాస్ బీన్ డిజైన్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ ట్రస్టెడ్ దెమ్. ఈవెన్ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఏ రోజైతే ఫస్ట్ డే వాళ్ళని ఇక్కడ కలిసిన తర్వాత నేను నిన్నే కలిసాను ఆఫ్టర్ 3.5 months. ఈవెన్ ఐ హావ్ నాట్ సీన్ దెమ్ ఇన్ హియర్. వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి 3.5 months అంటే దాదాపు డిజైన్ దగ్గర నుంచి పడుతుంది మేడం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హావ్ డిస్కస్డ్. మనకి ఏదైనా వర్క్ చేసుకున్నాము అనుకోండి, కమిట్మెంట్లో కొంచెం తేడాలు వస్తూ ఉంటాయి. అంటే ఈ వర్క్ చేయాలి అనే దగ్గర ఆ వర్క్ సగంలో చేయటం, 80% 20% పెండింగ్ ఉంచటం, ఇలాంటివన్నీ చేస్తారు. మనకి ఇప్పుడు వాల్డెకోస్ డిజైన్ స్టూడియోస్ నుంచి వర్క్ విషయంలో మీరు ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా, లేకపోతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? మేడం నేను నిన్న వీరేంద్ర గారు అడిగారు వాట్ ఈజ్ మై మార్క్స్ అంటే చెప్పాను, సార్ యూ గాట్ 150 out of 100. Just I am with you and very much happy with what you have done for us. And చెప్పాను. They have treated this as their own project. They have not treated this as somebody's project. I feel so. పర్సనల్లీ ఐ ఫీల్ సో. నేను కూడా పర్సనల్గా నిలబడి అంత చేయించలేనేమో నేను నిలబడి కూడా, కానీ వాళ్ళు కూర్చొని చేసి పెట్టారు. చూసారుగా వాల్డెకోస్ డిజైన్ స్టూడియోస్ వాళ్ళ మొత్తం వర్క్ని, ఇంటీరియర్ వర్క్ని. ఈ వర్క్లో మనకి ఎక్కడ కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ అయినట్టు కనిపించట్లేదు. ఏ విషయంలో కూడా మెటీరియల్ని చూస్ చేసుకోవడంలో కూడా కాంప్రమైజ్ అనేది కనిపించట్లేదు. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా ముందుకు వెళ్తూ 12 yearsగా కూడాను ఈ సంస్థ అనేది నడుస్తూ ఉంది. మీకు ఎవరికైనా ఈ వర్క్స్తోని మీరు ముందుకు వెళ్ళాలి, మేము డిఫరెంట్ థీమ్స్తో, ముఖ్యంగా థీమ్స్తో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ డెస్టినేషన్ పాయింట్ అని నేను చెప్తాను. సో ఒక్కసారి మీరు వాళ్ళ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అలాగే ఒక్కసారి వాళ్ళని ఆఫీస్కి కూడా మీరు ఒక్కసారి విజిట్ చేస్తే కంప్లీట్గా ఏ థీమ్లో వెళ్ళాలి అనుకుంటే ఆ థీమ్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. దిస్ ఇస్ మాధురి సైనింగ్ ఆఫ్.